50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాను కానీ ఇంత మెజారిటీలు నా జీవితంలో చూడలేదు. అంత మెజారిటీలు వచ్చాయి. ఇప్పుడు అందుకే మీ అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చాను. కానీ దానికంటే పవిత్రమైన కార్యక్రమం మా ఆడబిడ్డల్ని చట్టసభల్లో చూడాలనే ఆకాంక్ష. తప్పకుండా చూస్తాను. నేను ఇప్పుడు చెప్పడం కాదు, మా ఆడబిడ్డలు వంటింటికే పరిమితం కాకూడదు. దానికి పూర్తిగా అండగా ఉన్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా అడగండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కానీ దాంట్లో నుంచి బయట వచ్చిన ఒక తోక పార్టీ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు దేశం మొత్తం ఒక సందేశం వెళ్ళాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు మనుగడ సాధించలేవని నిరూపించే సమయం. దానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మగవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన ఇంట్లో మన ఆడబిడ్డల్ని మన భార్యల సాక్షిగా, మన పిల్లల సాక్షిగా, మన తల్లుల సాక్షిగా ఆలోచించి వాళ్ళని గౌరవించినప్పుడే సమాజం ముందుకు పోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతున్నా. మామూలుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నేను ఇప్పటికి మీరు ఒక్కసారి చూస్తే 15 నెలలుగా చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఎన్ని విధాలు నేను 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా ఎంత లోతుకు పోతే గోతులు అంత లోతుగా ఉన్నాయి. అవన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం కింద చూస్తే మామూలుగా కాదు. ఎక్కడ చూసినా చెత్త కుంపలన్నీ పెద్ద పెద్ద గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరుకుపోయి భయంకరంగా తయారైంది. 15 నెలలుగా పనిచేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. మీ అందరిలో ఒక చైతన్యం రావాలి. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన ఆఫీసు, మన స్కూలు, మన కాలేజ్, మన పబ్లిక్ ప్లేసులు కానీ, బీచ్లు కానీ, ఆలయాలు కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, జపాన్లో స్వీపర్స్ ఉండరు. ఎక్కడ కూడా పేపర్లు రోడ్డు మీద ఉండవు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే, ఈ కాగితం కనపడిస్తే ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ కాగితం తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు లేదు, తీశాడు. చాలా సంతోషం. ఆ స్ఫూర్తి రావాలి. అది ఒకటే దిష్టి బొమ్మ మారిగా ఉంది. అది పోయినాక ఎంత బాగుందో చూడండి. ఈ విషయం మీ అందరిలో కూడా రిజిస్టర్ కావాలి.